తర్వాత శానిటరీ మనకి ఏదైనా తక్కువ ఉంటుంది ఇక్కడ మన ఇంట్లో ఉండేది చెప్పండి టాబ్లెట్లు కానీ లేకపోతే క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం శనివారం ప్రారంభించి జూన్ 20వ తారీఖు వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కళ్యాణదుర్గం సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముందు మనకి 3 బిన్నులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4 బిన్నులు ఇస్తున్నారు. అంటే దాంట్లో 4వ బిన్ను ఏంటంటే మనం ఏదైనా మన ఇంట్లో వేస్ట్ డబ్బాలు ఏవైతే ఉంటాయో పెయింట్ డబ్బాలు కావచ్చు, లేదా కంప్యూటర్కి సంబంధించిన వేస్ట్ పీసులు కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ సామాన్లు కావచ్చు, ఇతర వస్తువులు ఏమైనా ఉంటే ఈ 4వ డబ్బా ఈ నల్లటి డబ్బాలో మనం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం మన ప్రజలపైన ఉంది. అలాగే ప్రతి ఒక్క కార్మికుడు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి కార్మికులకు మనం తోడుగా ఉండాల్సిన అవసరం మనందరిపైన కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలంటే, కళ్యాణదుర్గం ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలంటే మనం అందరూ కూడా ఊరుకోరు, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే ఎవరైతే ఇంటికి సంబంధించిన అందరూ కూడా శుభ్రంగా వాళ్ళకి సహకరించినప్పుడే మన కళ్యాణదుర్గం ప్రాంతం కూడా శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రజలే దీన్ని శుభ్రం లేకపోతే మన ప్రజలే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం. చాలా రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోగాలన్నిటి కూడా రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే మన ప్రాంతం ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అప్పుడే అన్నిటికీ మనకు రోగాలు కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారనేది అందరికీ తెలిసిన సత్యమే. అలాంటి దాన్ని మనం పాటించాల్సిందే. ముఖ్యంగా ఈ చాలామంది వింటారు కానీ పాటించరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం. ఒక చెత్త పేపర్ ఎక్కడ వేయాలి, అలాగే ఇంకొక వస్తువు ఏదైనా పడితే ఎక్కడ వేయాలనేది కూడా చూడాలి. మనం చాలా ప్రదేశాల్లో చూస్తూ ఉంటాం. ఒక చెత్త పేపర్ కనిపిస్తే ఒక వెహికల్లో ఏదో పక్కన పడేరు, పెద్ద అడవి ఉన్నా కూడా వాళ్ళ బాక్స్లో వేసుకొని ఎక్కడైతే వేయాలో అక్కడ వేసి అట్లాంటి అలవాట్లు నేర్చుకున్న ప్రాంతాలు కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి. మనం కూడా ఆ ప్రాంతాలకు అలవాటు పడి అలా మనం చేయగలిగినప్పుడే నిజంగా కార్మికులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళు కూడా ఉదయమే 5-4 గంటలకు వచ్చి శ్రమ వచ్చి వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. వాళ్ళకు మనం సహకరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా కార్మికులు కూడా చెప్తున్నా, ఎన్ని రోజులైనా మీ కష్టాన్ని మేము గుర్తించి మీకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోం. మేము చేస్తున్న కష్టానికి మీకు తోడుగా ఉంటాం. ఏం సమస్య వచ్చినా కూడా మీ సమస్యలు పరిష్కరించగా మా అధికారులు కానీ మేము కానీ ఎప్పుడో తోడుగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన ప్రాంతం కళ్యాణదుర్గం టౌన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని రాబోయే 2-3 సంవత్సరాల్లో పరిశుభ్రంగా ఉంచుదాం. ఇప్పుడు ఎందుకంటే మన జిల్లాలోనే ఒక మున్సిపాలిటీ అత్యధిక చాలా శుభ్రంగా ఉంది. వాళ్ళకి అవార్డులు కూడా వచ్చాయి, బాగా ఆదాయం కూడా ఉంది. అలాంటి కోవలో మనం చేరాలనే ఆ పట్టుదల అందరిలో ఉండాలనే సంకల్పం మనలో కలగాలి. అప్పుడే మన కళ్యాణదుర్గం పట్టణం కూడా శుభ్రంగా ఉంటుందనేది కూడా తెలియజేస్తున్నాం.